హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి 2 జాబితాలుగా విడుదల చేసిందండి ప్రభుత్వము. సో ఇంటి దగ్గర ఎవరికి ఇస్తారు, సచివాలయం వెళ్ళి ఎవరు పెన్షన్ తీసుకోవాలనే వివరాలైతే ఈ వీడియోలో తెస్తున్నాం. సో ఈ కేటగిరీలో మీకు ఇంటి దగ్గర ఇస్తారా లేదా సచివాలయంలో ఇస్తారా అనే వివరాలు కూడా మీరైతే ఇప్పుడు ఈ విషయంలో అర్థమైపోతుందండి ఈ వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇంటి వద్ద ఎవరెవరికి ఇస్తారనే వివరాలు చూసుకున్నట్లయితే మనము దివ్యాంగులు అండి 8,07,000 మంది దివ్యాంగులు ఉన్నారు. 8,07,266 మంది దివ్యాంగులకు వారి దగ్గరికి వచ్చి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య పెన్షన్లు కూడా 41,174 ఆరోగ్య పెన్షనర్స్కి సంబంధించి పెన్షన్ కూడా ఇంటి దగ్గరికే వచ్చి అందజేయడం జరుగుతుంది. అలాగే సికేడిఓ తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు వారి వద్దకే వచ్చి వీళ్ళు వచ్చేసి 7,763 మంది ఉన్నారు. వారి వద్దకే వచ్చి వారు ఎక్కడ ఉంటే అక్కడికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అలాగే సికేడియు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు. ఇందాక మనం ప్రైవేట్ ఆసుపత్రులు అనుకున్నాం. సో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా చికిత్స పొందుతూ పెన్షనర్స్ ఉన్నారంటే అలాంటి వాళ్ళు 4,247 మందిని తీసిందండి ఆ ప్రభుత్వం బయటికి. సో వాళ్ళందరికీ కూడా వారి వద్దకే వెళ్ళి వారి ఇంటి వద్దకు కానీ లేదా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ దగ్గర కానీ వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఇక సైనికులు 431 మంది ఉన్నారు. వారికి కూడా వారి ఇంటి వద్దనే అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇలా మొత్తం మీదగా 8,60,881 మంది వద్దకే వచ్చి అయితే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ఎవరెవరు సచివాలయం వెళ్ళి పెన్షన్ పొందాలో వారి గురించి కూడా ఒకసారి అయితే తెలుసుకుందామండి. ఇక ప్రభుత్వ సచివాలయం వద్దకు పెన్షన్దారు వెళ్ళవలసిన వారు వృద్ధులు. మొదటగా 34,18,654 మంది వృద్ధులు అయితే ఉన్నారు. వారందరూ కూడా సచివాలయం వెళ్ళి తీసుకోవాలండి. వితంతువులు ఎవరైతే 15,90,871 మంది ఉన్నారో వారందరూ కూడా సచివాలయం వెళ్ళి అయితే పెన్షన్ తీసుకోవాలి. ఒంటరి మహిళలు కూడా 1,79,774 మంది వీరందరికీ కూడా సచివాలయం వెళ్ళి తీసుకోవాలి. అదేవిధంగా చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ఆర్ట్స్, కళ్ళు గీతకారులు, అమరావతిలో భూమి లేని పేదలు, అభయహస్తము కళాకారులు, హిజ్రాలు వీళ్ళందరూ మొత్తం మీద చూసుకున్నట్టయితే 56,91,582 మంది వీరందరూ కూడా గ్రామవార్డు సచివాలయం మీరు మీ పరిధిలో ఉన్న సచివాలయం వెళ్ళి అయితే ఒక ఆధార్ కార్డు తప్పకుండా అయితే తీసుకొని వెళ్ళండి. ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ అండి. సో ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసుకొని వెళ్ళండి. పెన్షన్ అయితే మీకు లభిస్తుంది. ఇప్పుడు పెన్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్నట్టయితే వెంటనే వెళ్ళి పెన్షన్స్ అయితే కలెక్ట్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.